హలో గాయ్స్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. మీరు లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను రష్మిక మందన ఫొటోస్ తోటి. వీడియో వచ్చేసరికి చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో అనేది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి నేను వాడుతున్న హెచ్డి క్వాలిటీలో ఉన్న పిక్స్, నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్స్ అన్నీ పెడతాను. సో అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. అలర్ట్ మోషన్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే XML వాళ్ళకి XML లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ బీట్ మార్క్ పై SN ఎడిట్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఈ ఎడిటింగ్ సంబంధించి ఓన్లీ బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని వాటికి ఎఫెక్ట్స్ కూడా పెట్టేసుకోంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది యాడింగ్ అయితే చేసుకోండి. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎక్స్టెండ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో సింబల్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడింగ్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు కూడా యాడ్ అయితే చేసుకోండి. సో గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజెస్ అయితే యాడింగ్ అయితే చేస్తా. ఇప్పుడు ఎఫెక్ట్స్ అనేది పెట్టుకుందాం. ఇమేజ్కి బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి 2 ఎఫెక్ట్స్తో 2 ఇమేజ్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బీట్ మార్క్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఏవైతే ఇమేజ్కి పేస్ట్ చేయమంటానో వాటికి మాత్రమే పేస్ట్ చేయండి. ఇక్కడ టైమింగ్ చెప్తాను. డబల్ బీట్ మార్క్ ఉంది కదా, 8 సెకండ్ 43 మిల్లీ సెకండ్ వరకు ఆ ముందు ఇమేజ్ అంటే 6 సెకండ్ 38 మిల్లీ సెకండ్ వరకు యాడింగ్ అయితే చేసుకోండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా 6 సెకండ్ 48 మిల్లీ సెకండ్ అంటే ఫస్ట్ 4 ఇమేజ్కి అనుకుంటా, ఐ థింక్ ఫస్ట్ 4 ఇమేజ్కి యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ 4 ఇమేజ్కి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. అగైన్ బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. సెకండ్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్. అండ్ అలానే 3 CC లేయర్స్ ఏవైతే పెట్టానో వాటిని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ పడుతుంది. డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి కాపీ 3 లేయర్స్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఏదైతే బీట్ మార్క్ ప్రొవైడ్ చేసుకుంటున్నారో సో దాన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి ఇమేజ్ అయితే మిగిలిపోయినాయి. సో అక్కడ నుంచి మిగిలిపోయిన ఇమేజ్ కన్నీ పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా పేస్ట్ అయితే వేసుకోండి. ఎడిటింగ్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ విధంగా అన్ని ఇమేజ్కి కూడా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ 3 లేయర్స్. ఇప్పుడు చూడండి కలర్ గ్రేడింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేసి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని మళ్ళీ 3 లేయర్స్ని టిక్ చేసుకుని డౌన్కి ఎక్స్టెండ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుంది అండ్ అన్ని ఇమేజ్కి కూడా కలర్ గ్రేడింగ్ అనేది వస్తుంది. కలర్ గ్రేడింగ్ కావాలనుకుంటేనే CC లేయర్స్ అనేవి యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఇప్పుడు మన వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ వీడియోని మీకు నచ్చిన రెజల్యూషన్లో సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.